హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ మురుకులు. ఈసారి పండగకి మీరు బియ్యం పిండిని ఇలా కలిపి మురుకులు చేశారంటే కరకరలాడుతూ లోపల గుల్లగా అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 కప్పుల బియ్యం పిండిని కొలత ప్రకారం తీసుకోండి. ఇలా బియ్యం పిండిని ప్యాన్లో వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుల్లగా రావడమే కాకుండా అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. ఇలా బియ్యం పిండిని కొద్దిగా కొంచెం వేడి అయ్యే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. పిండి వేడిగా అయ్యిందా లేదో ఒక్కసారి ఇలా నెమ్మదిగా చేతి పెట్టి చెక్ చేసుకోండి. వేడి ఎక్కిందంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో అరకప్పు పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా సన్నగా గ్రైండ్ చేయండి. 2 కప్పుల బియ్యం పిండికి అరకప్పు మాత్రమే వేసుకోవాలి. ఈ పుట్నాల పొడిని బియ్యం పిండిలో వేసి కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్, ఇవి ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. 1 టీ స్పూన్ నువ్వులు, కలోంజీ సీడ్స్ లేకపోతే నువ్వులను మరొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసేలా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. బియ్యం పిండి ఎంత తీసుకుంటామో దానికి ఈక్వల్గా వాటర్ని తీసుకోవాలి. 2 కప్పుల నీళ్ళని ఇలా యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కితే సరిపోతుంది, మరీ మరగాల్సిన అవసరం లేదు. ఈ వేడి నీళ్ళను మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసి ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. పూర్తిగా కలిసేలా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే పిండి చక్కగా ఉమ్మగిల్లుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ఇలా ముద్దలా సాఫ్ట్గా చేసుకోవాలి. నీళ్ళు మనం కొలత ప్రకారం వేసామంటే ఒక్క చుక్క కూడా వాటర్ పట్టకుండా ఇలా ముద్దలా వస్తుంది. ఇలా ముద్దలా వచ్చిన తర్వాత కూడా సుమారుగా ఒక 2-3 నిమిషాల పాటు నీడ్ చేయండి. పిండి సాఫ్ట్గా ఇలా అవుతుంది. ఇప్పుడు ఇలా పొడువుగా చేసుకున్నామంటే జంతికలో పీటలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను స్టార్ షేప్ ఉన్న బిళ్ళని పెట్టుకున్నాను. మీకు నచ్చిన షేప్ బిళ్ళని పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ఇస్తరాకులో ఈ విధంగా జంతికలాగా ఒత్తుకోండి. ఇస్తరాకు లేకపోతే ఒక ప్లేట్కు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అన్ని మురుకులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. నూనె మాత్రం ఎక్కువగా వేసుకోండి, మురుకులు మునిగేంత వరకు ఉండాలి. అది కూడా హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే అందులో పట్టినన్ని జంతికలు వేయండి. బబుల్స్ అంతా క్లియర్ అయిన తర్వాత ఈ జంతికలను మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత కూడా టోటల్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే మురుకులకు అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మాదిరిగా డీప్ ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి స్ట్రైనర్ సహాయంతో తీసేసేయండి. అంతేనండి, కరకరలాడే అస్సలు ఆయిల్ పట్టని మురుకులు రెడీ అయిపోయాయి. మురుకులను నేను చెప్పిన విధంగా బియ్యం పిండిని అలా డ్రై రోస్ట్ చేసి కొంచెం పుట్నాల పిండిని యాడ్ చేసి చేశారంటే లోపల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ సంక్రాంతి పండగకి ఈ బియ్యం పిండి మురుకులను ఈ కొలత ప్రకారము నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన సంక్రాంతి స్పెషల్ మురుకులు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.